ఓకే. ఐక్యూ Z10 5G స్మార్ట్ ఫోన్ ఇండియా మార్కెట్‌లో లాంచ్ అయిపోయింది. ఇది లాంచ్ అయిన దగ్గర నుండి చాలామంది అడుగుతున్న క్వెషన్ ఏంటి అంటే, ఈ స్మార్ట్ ఫోన్ తీసుకోవాలా? లేకపోతే ఇదే ప్రైస్ సెగ్మెంట్‌లో ఉన్న మోటో ఎడ్జ్ 60 ఫ్యూజన్, నథింగ్ ఫోన్ 3A, రియల్‌మీ P3 ప్రో ఈ మొబైల్స్ తీసుకోవాలని చాలామంది అడుగుతున్నారు. ఈరోజు ఇదే టాపిక్ మీద డిస్కస్ చేయబోతున్నాము. అంటే ఈ 3 మొబైల్స్‌ని దీంతో మన కంపారిజన్ వీడియో టైప్‌లో చేయబోతున్నాం అనమాట. అంటే ఈ మొబైల్ ఎందుకు తీసుకోవాలి? ఆ మొబైల్స్ ఎందుకు తీసుకోకూడదు? ఈ మొబైల్ ఎందుకు తీసుకోకూడదు? ఆ మొబైల్స్ ఎందుకు తీసుకోవాలి? అనేది చెప్తాం భయ్యా. క్లియర్ కట్‌గా ఎక్కువ కన్‌ఫ్యూజ్ చేయకుండా సింపుల్‌గా ఇన్ఫర్మేషన్ మొత్తం మీతో షేర్ చేస్తా. సో ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియో లైక్ చేసి ఫస్ట్ టైమ్ వస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఈ ఫోన్ పేరు వచ్చేసి మనకు ఐక్యూ Z10 5G స్మార్ట్ ఫోన్. ఇండియా మార్కెట్‌లో లాంచ్ అయిన ప్రైస్ ట్యాగ్ 8GB ర్యామ్ అండ్ 128GB స్టోరేజ్ వేరియంట్ 21,999కి లాంచ్ అయిపోయింది. విత్ బ్యాంక్ ఆఫర్ చూసుకుంటే ₹2,000 బ్యాంక్ ఆఫర్ ఉంటుంది. అది అప్లికేబుల్ చేస్తే 19,999లో ఈ యొక్క స్మార్ట్ ఫోన్‌ని మీరు బై చేసుకోవచ్చు. అంటే 20,000లో ఈ యొక్క స్మార్ట్ ఫోన్ మీకు వచ్చేస్తుంది. ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తుంది ఏంటి అంటే 6.77 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ క్వాడ్ కర్వ్డ్ ఎమోలెడ్ డిస్ప్లే, 120 Hz రిఫ్రెష్ రేట్, 5000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 7300 mAh బ్యాటరీ, 90 వాట్స్ ఫ్లాష్ ఛార్జింగ్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7S Gen 3, 8 lakh ప్లస్ AnTuTu స్కోర్ తో మనకు స్టేబుల్ పర్ఫార్మెన్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఫంటచ్ OS 15 బేస్డ్ ఆండ్రాయిడ్ 15 తో వస్తుంది. విత్ 2+3 years అప్డేట్స్ ఈ స్మార్ట్ ఫోన్ లో మీకు కనిపిస్తాయి. ఇక కెమెరా విషయానికి వస్తే మనకు రియర్ సైడ్ లో 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా ఆఫర్ చేస్తున్నారు. విత్ సోనీ IMX 882 సెన్సార్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 4K 30fps వరకు మీరు వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే పంచోలో మీకు ప్రొవైడ్ చేసింది 32 మెగాపిక్సెల్ అండ్ ఇక్కడ కూడా మీరు 4K 30fps వరకు వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. అలాగే మొబైల్లో మీకు DDR4X, UFS 2.2, IR బ్లాస్టర్, IP65 రేటింగ్, మోనో స్పీకర్ తో మొబైల్ మీకు కనిపిస్తుంది. సో ఇలాంటి ఫీచర్స్ ఈ స్మార్ట్ ఫోన్ లో ఉన్నాయి. ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్ ని మోటో ఎడ్జ్ 60 ఫ్యూజన్ తో కంపేర్ చేస్తే మోటో ఎడ్జ్ 60 ఫ్యూజన్ మీకు ఏం ఆఫర్ చేస్తుంది అంటే 6.67 ఇంచెస్ 1.5K క్వాడ్ కర్వ్డ్ ఎమోలెడ్ డిస్ప్లే, 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 120 Hz రిఫ్రెష్ రేట్, 5500 mAh బ్యాటరీ, 68 వాట్స్ టర్బో ఫాస్ట్ ఛార్జింగ్, డైమెన్సిటీ 7400 విత్ 6 lakh ప్లస్ AnTuTu స్కోర్, DDR4X, UFS 2.2, ఆండ్రాయిడ్ 15 తో వస్తుంది. విత్ మోటో UI 3+4 years అప్డేట్స్ ఈ యొక్క స్మార్ట్ ఫోన్ మీకు ఆఫర్ చేస్తుంది. అంటే 3 years OS అప్డేట్స్, 4 years సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ మనకు మోటో స్మార్ట్ ఫోన్ ఆఫర్ చేస్తుంది. అదేవిధంగా కెమెరా విషయానికి వస్తే రియర్ సైడ్ లో 50 మెగాపిక్సెల్ సోనీ LYT 700C సెన్సార్, 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్, 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 4K 30fps వరకు మీరు వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. అదేవిధంగా IP69 రేటింగ్, డ్యూయల్ స్పీకర్స్ విత్ డాల్బీ అట్మాస్ సపోర్ట్, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, SD కార్డ్ సపోర్ట్ ఈ స్మార్ట్ ఫోన్ మీకు ఆఫర్ చేస్తుంది. ఇక ప్రైస్ ట్యాగ్ విషయానికి వస్తే 8GB ర్యామ్ అండ్ 256GB స్టోరేజ్ వేరియంట్ 22,999లో ఈ యొక్క స్మార్ట్ ఫోన్ మీకు కనిపిస్తుంది. విత్ బ్యాంక్ ఆఫర్ చూసుకుంటే 20,999లో మీరు మోటో స్మార్ట్ ఫోన్ ని బై చేసుకోవచ్చు. అంటే 21,000 రూపీస్ లో ఆ స్మార్ట్ ఫోన్ మీకు వచ్చేస్తుంది. సో ఇప్పుడు మోటో ఎడ్జ్ 60 ఫీచర్ ని ఐక్యూ Z10 తో కంపేర్ చేస్తే మోటోలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే డ్యూయల్ స్పీకర్స్ విత్ డాల్బీ అట్మాస్ సపోర్ట్, IP69 రేటింగ్, బికాజ్ ఇక్కడ మనకు ప్రొవైడ్ చేస్తుంది జస్ట్ IP65 మాత్రమే. దాంతోపాటు డిస్ప్లే విషయానికి వస్తే 1.5K రెజల్యూషన్, ఇక్కడ మనకు జస్ట్ ఫుల్ హెచ్డి మాత్రమే ఆఫర్ చేస్తున్నారు. ఇలాంటి మనకు ప్రోస్ మోటో స్మార్ట్ ఫోన్లో కనిపిస్తాయి. కానీ మనకు బ్యాటరీ లైఫ్ విషయానికి వస్తే ఇదే బెస్ట్ మనకు కంపేర్ టు మోటో. దాంతోపాటు పర్ఫార్మెన్స్ భయ్యా, మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ పర్ఫార్మెన్స్. అక్కడ మనకు ప్రొవైడ్ చేసింది డైమెన్సిటీ 7400, వెరీ డెడ్లీ పర్ఫార్మెన్స్. అండ్ నేను పర్సనల్ గా డైమెన్సిటీ 7400 ని బిలో 25,000 రూపీస్ లో రికమెండ్ చేసేది లేనే లేదు. డెడ్లీ పర్ఫార్మెన్స్, లో పర్ఫార్మెన్స్ అండ్ అది లాంగ్ టర్మ్ లో బాగుండదు. అంటే ఆ ఫోన్ తీసుకొని మీరు 2 years 3 years యూజ్ చేద్దాము అనుకుంటే మాత్రం నేను రికమెండ్ చేయను. ఆ యొక్క పర్ఫార్మెన్స్ మీకు యాక్చువల్గా దొరకాల్సింది బిలో 20,000 రూపీస్లో, అంటే 18,999లో, 17,999లో ఆ ప్రైస్ ట్యాగ్లో వస్తే మొబైల్ తీసుకోండి. కానీ అబౌట్ 20,000 మాత్రం పెట్టకండి భయ్య, చెప్పేది అదే. బికాస్ మొబైల్లో అన్నీ బాగున్నాయి కానీ పర్ఫార్మెన్స్ మాత్రం కొట్టేసింది. ఇక దాంతోపాటు మనకు ప్రైస్ ట్యాగ్ విషయానికి వస్తే మీకు ఐక్యూ మొబైల్ కావాలి అంటే దొరికేది 19,999లో. అండ్ మోటో స్మార్ట్ ఫోన్ కావాలి అంటే ఎక్స్ట్రా మీరు 1,000 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. 20,999 పెట్టి మీరు ఆ యొక్క స్మార్ట్ ఫోన్ ని బై చేయాల్సి ఉంటుంది. బట్ మనకు మోటో స్మార్ట్ ఫోన్ లో స్టోరేజ్ అడ్వాంటేజ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మనకు ప్రొవైడ్ చేస్తుంది జస్ట్ 128GB స్టోరేజ్ మాత్రమే. బట్ మనకు మోటోలో 256GB స్టోరేజ్ వేరియంట్, అంటే మనకు బేస్ వేరియంట్ ఇది ప్రొవైడ్ చేస్తున్నారు 128GB కాకుండా. అది మాత్రం మోటోలో కనిపిస్తున్న అడ్వాంటేజ్. ఇప్పుడు మీరు మోటో స్మార్ట్ ఫోన్ దేనికోసం తీసుకోవచ్చు? డిస్ప్లే, స్పీకర్స్ అండ్ IP రేటింగ్ కోసం ఆ మొబైల్ తీసుకోవచ్చు. అదేవిధంగా మోటో కెమెరాస్ మీకు నచ్చితే యాక్చువల్గా బాగానే ఉంటాయి మోటో కెమెరాస్, దానికోసం కూడా మీరు ఆ యొక్క స్మార్ట్ ఫోన్ని బై చేసుకోవచ్చు. బట్ పర్ఫార్మెన్స్ మాత్రం లేదు. అండ్ ఐక్యూ Z10 5G స్మార్ట్ ఫోన్ దేనికోసం తీసుకోవచ్చు? బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్, దాంతోపాటు OS విషయానికి వస్తే ఫంటచ్ OS క్లీన్గా ఉంటుంది, ఎలాంటి బ్లూటూత్ ఎక్కువ లేదు భయ్య. దాంతోపాటు వాటిని మీరు అన్స్టాల్ కూడా చేసుకోవచ్చు. దాంతోపాటు కెమెరాస్ అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ పర్ఫార్మెన్స్ మనకు ఇక్కడ పుష్కలంగా దొరుకుతుంది. అండ్ దాంతోపాటు ఇంకో అడ్వాంటేజ్ వచ్చేసి ప్రైస్ అడ్వాంటేజ్. జస్ట్ 19,999 మీరు ఈ యొక్క స్మార్ట్ ఫోన్ని బై చేసుకోవచ్చు.
ఈ విధంగా మనకు iQOO Z10 5G స్మార్ట్ ఫోన్లో అడ్వాంటేజ్ కనిపిస్తుంది. ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్ని నథింగ్ ఫోన్ 3A కంపేర్ చేస్తే నథింగ్ ఫోన్ 3Aలో ఉన్న ఫీచర్స్ 6.77 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ ఫ్లాట్ ఎమ్యులెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్, 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 50 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, బాక్స్ లో మీకు చార్జర్ ఉండదు, 5000 mAh బ్యాటరీ, Qualcomm Snapdragon 7H Gen 3, నథింగ్ OS 3.1 బేస్డ్ Android 15, 3+6 years OS updates, 50 megapixel ట్రిపుల్ కెమెరా ఇంక్లూడింగ్ 50 megapixel టెలిఫోటో లెన్స్, 32 megapixel సెల్ఫీ కెమెరా, 1080p 30fps వరకు మీరు సెల్ఫీ కెమెరాలో వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. రియల్ సైడ్ విషయానికి వస్తే మనకు 4K 30fps వరకు రికార్డింగ్ చేసుకోవచ్చు. దాంతో పాటు IP64 రేటింగ్, ఎల్ఈడి లైటింగ్, డ్యూయల్ స్పీకర్స్, DDR4X, UFS 2.2 తో పాటు NFC సపోర్ట్ కూడా ఆ స్మార్ట్ ఫోన్ లో మీకు కనిపిస్తుంది. ఇక ప్రైస్ ట్యాగ్ విషయానికి వస్తే అదే 8GB ర్యామ్ అండ్ 128GB స్టోరేజ్ వేరియంట్ 24,999 మొబైల్ లాంచ్ అయింది. విత్ బ్యాంక్ ఆఫర్ చూసుకుంటే 22,999 లో ఈ స్మార్ట్ ఫోన్ మీకు వచ్చేస్తుంది. అంటే 23,000కి మీకు నథింగ్ ఫోన్ 3A స్మార్ట్ ఫోన్ విత్ బ్యాంక్ ఆఫర్ వచ్చేస్తుంది. ఇప్పుడు దీంతో కంపేర్ చేస్తే నథింగ్ లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే 3 అడ్వాంటేజ్ కనిపిస్తుంది భయ్య. ఫస్ట్ ది NFC, దాంతోపాటు మనకు ప్రొవైడ్ చేస్తున్న కెమెరా సెటప్ ఇంక్లూడింగ్ టెలిఫోటో లెన్స్, దాంతోపాటు OS అంటే నథింగ్ OS. ఇలాంటి అడ్వాంటేజ్ మనకు నథింగ్ ఫోన్ 3Aలో కనిపిస్తుంది. బట్ ఇవి కావాలి అంటే మీరు ఎక్స్ట్రా మనీ పే చేయాల్సి ఉంటుంది. బికాస్ ప్రైస్ ట్యాగ్ విషయానికి వస్తే 24,999. బట్ మనకు ఈ యొక్క స్మార్ట్ ఫోన్ లాంచ్ అయిన ప్రైస్ ట్యాగ్ 21,999. విత్ బ్యాంక్ ఆఫర్ చూసుకుంటే 20,000లో ఈ స్మార్ట్ ఫోన్ మీకు వచ్చేస్తుంది. బట్ నథింగ్ విషయానికి వస్తే విత్ బ్యాంక్ ఆఫర్ ఎంత 23,000. అంటే దీనికన్నా మీరు 3,000 రూపీస్ ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది. బట్ ఇక్కడ మనకు ప్రైస్ అడ్వాంటేజ్ ఉంది. క్వాడ్ కర్వ్డ్ ఎమ్యులెడ్ డిస్ప్లే, పీక్ బ్రైట్నెస్, దాంతోపాటు లార్జ్ బ్యాటరీ, 90 వాట్స్ ఫ్లాష్ ఛార్జింగ్, దాంతోపాటు పర్ఫార్మెన్స్ రెండు స్మార్ట్ ఫోన్లో మనకు సేమ్గా దొరుకుతుంది. దాంతోపాటు OS విషయానికి వస్తే ఫన్ టచ్ OS కూడా ఇక్కడ బాగుంటుంది భయ్య. ఇలాంటి అడ్వాంటేజ్ మనకు iQOO Z10లో కనిపిస్తుంది. చెప్పేది ఒకటే భయ్య, నథింగ్ ఫోన్ కావాలి అనుకుంటే నథింగ్ OS కోసం అండ్ కెమెరా కోసం మీరు ఎక్స్ట్రా మనీ పే చేసి తీసుకోవాల్సి ఉంటుంది, మర్చిపోకండి. ఇక నెక్స్ట్ స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే ఇదే ప్రైస్ సెగ్మెంట్ లో ఉన్న Realme P3 Pro అక్కడ మీకు ప్రొవైడ్ చేస్తుంది 6.83 ఇంచెస్ 1.5K క్వాడ్ కర్వ్డ్ ఎమ్యులెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్, 1500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 6000 mAh బ్యాటరీ, 80 వాట్స్ సూపర్ VOC ఫాస్ట్ ఛార్జింగ్, Qualcomm Snapdragon 7H Gen 3, Android 15, Realme UI 6.0, 2+3 years updates, 50 megapixel Sony IMX 896 సెన్సార్ తో మనకు డ్యూయల్ కెమెరా ఆఫర్ చేస్తున్నారు. 4K 30fps వరకు మీరు వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే పంచోలో మీకు 16 మెగాపిక్సెల్ మాత్రమే స్మార్ట్ ఫోన్ ఆఫర్ చేస్తుంది. దానికి తోడుగా మనకు 1080p 30fps వరకు మాత్రమే వీడియో రికార్డింగ్ మీకు సపోర్ట్ దొరుకుతుంది. దాంతోపాటు IP69 రేటింగ్, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, దాంతోపాటు మనకు డ్యూయల్ స్పీకర్స్ మొబైల్లో కనిపిస్తాయి. ఇక ప్రైస్ ట్యాగ్ విషయానికి వస్తే సేమ్ 8GB ర్యామ్ అండ్ 120GB స్టోరేజ్ వేరియంట్ 23,999 లో మొబైల్ లాంచ్ అయింది. విత్ బ్యాంక్ ఆఫర్ చూసుకుంటే 21,999 లో మొబైల్ మీరు బై చేసుకోవచ్చు ఫ్లిప్కార్ట్ లో. సో ఇప్పుడు మీరు ఈ స్మార్ట్ ఫోన్ తో రియల్మీని కంపేర్ చేస్తే రియల్మీలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే 1.5K క్వాడ్ కర్వ్డ్ ఎమ్యులెడ్ డిస్ప్లే, సోనీ IMX 896 సెన్సార్, ఇవి రెండు మాత్రమే మనకు రియల్మీలో కనిపిస్తున్న అడ్వాంటేజ్. దాంతో పాటుగా ఇంకొకటి ఉంది భయ్య, అది ఏంటి అంటే UFS 3.1. ఏ స్మార్ట్ ఫోన్ మీకు నథింగ్ కానీ, మోటో కానీ, iQOO కానీ ఏది మీకు ఆఫర్ చేయదు. జస్ట్ మనకు రియల్మీ మాత్రమే UFS 3.1 స్టోరేజ్ టైప్ మనకు ఆఫర్ చేస్తుంది. అది మాత్రం రియల్మీలో ఉన్న అడ్వాంటేజ్. ఇప్పుడు మీరు రియల్మీతో కంపేర్ చేస్తే దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్, పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సేమ్ టు సేమ్ పర్ఫార్మెన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతోపాటు OS విషయానికి వస్తే రియల్మీ OSలో మనకు కొంచెం బ్లోట్వేర్ ఎక్కువనే ఉంటుంది. అలాంటి ప్రాబ్లం మనకు ఈ OSలో కనిపించదు. దాంతోపాటు కెమెరా విషయానికి వస్తే మనకు సెల్ఫీ కెమెరా 32 మెగాపిక్సెల్ ఇంక్లూడింగ్ 4K 30fps వరకు వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. ఇలాంటి అడ్వాంటేజ్ తో పాటుగా మనకు ప్రైస్ అడ్వాంటేజ్ కూడా iQOO వైపు వెళ్ళిపోతుంది. ఇది ఒకటే కాదు, మీరు నథింగ్ తో కంపేర్ చేసిన, దాంతోపాటు మోటోతో కంపేర్ చేసిన, ప్రతి స్మార్ట్ ఫోన్ తో కంపేర్ చేస్తే కూడా ప్రైస్ అడ్వాంటేజ్ మాత్రం iQOO వైపు వెళ్తుంది. బికాస్ వీళ్ళు లాంచ్ చేసిన ప్రైస్ ట్యాగ్ వెరీ అగ్రెసివ్ ప్రైస్ ట్యాగ్ భయ్య. 8GB ర్యామ్ అండ్ 128GB స్టోరేజ్ వేరియంట్ విత్ బ్యాంక్ ఆఫర్ 19,999 మీరు ఈ యొక్క స్మార్ట్ ఫోన్ ని బై చేసుకోవచ్చు. అమెజాన్లో ఎప్పుడు చూసినా ఏదో ఒక బ్యాంక్ ఆఫర్ నడుస్తూనే ఉంటుంది. సో అప్పుడు మీరు ఈ యొక్క స్మార్ట్ ఫోన్ ని తప్పకుండా బై చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు నోటీస్ చేస్తే నథింగ్ ఫోన్ 3A కానీ, మనకు మోటో ఎడ్జ్ 60 ఫ్యూజన్ కానీ, దాంతోపాటు Realme P3 Pro కానీ అన్నిటికన్నా మనకు బెస్ట్ ప్రొవైడ్ చేస్తుంది ఏంటి అంటే ప్రైస్ అడ్వాంటేజ్, బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్, దాంతోపాటు మనకు కెమెరాస్ కూడా మొబైల్ యాక్చువల్గా బాగున్నాయి. ఇది కావాలి అంటే మీరు భరించాల్సింది ఏంటి అంటే మోనో స్పీకర్ భయ్య. మోనో స్పీకర్ మాత్రమే మనకు మొబైల్లో కనిపిస్తుంది చిన్న కాన్. ఇది మీరు భరించగలిగితే మాత్రం, అంటే మీరు ఎక్కువ టైము
టీడబ్ల్యూఎస్ వేర్ చేస్తూ ఉంటే మాత్రం ఈ మొబైల్ పర్ఫెక్ట్ ఆప్షన్ మీకోసం. దాంతోపాటు మీరు ఏదైనా కొరియర్ సర్వీస్‌లో ఉంటే అలాంటి వాళ్ళు కూడా తప్పకుండా ఈ స్మార్ట్ ఫోన్‌ని బై చేసుకోవచ్చు. బికాజ్ ఇండియా మార్కెట్‌లో ఇదే లార్జెస్ట్ బ్యాటరీ స్మార్ట్ ఫోన్. ఇది మాత్రం మొబైల్‌లో చాలా పెద్ద అడ్వాంటేజ్. దానికి తోడుగా మనకు 90 వాట్స్ ఫ్లాష్ ఛార్జింగ్ ఆఫర్ చేస్తున్నారు. పర్ఫార్మెన్స్ మొబైల్‌లో చాలా బాగుంది. 20,000 రూపీస్‌కి వీళ్ళు ప్రొవైడ్ చేస్తుంది 8 లాక్ ప్లస్ AnTuTu స్కోర్. ఇది మాత్రం మొబైల్‌లో చాలా పెద్ద అడ్వాంటేజ్. అండ్ కెమెరాస్ కూడా మొబైల్‌లో బాగున్నాయి. సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే 16 మెగాపిక్సెల్ కాకుండా మనకు 20,000 రూపీస్‌లో 32 మెగాపిక్సెల్ ఆఫర్ చేస్తున్నారు భయ్యా. ఇది మాత్రం చాలా పెద్ద బూస్ట్. దాంతో పాటుగా అడిషనల్‌గా మనకు వీడియో రికార్డింగ్. సెల్ఫీలో మీరు 4K 30 వరకు వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. అంటే వ్లాగింగ్ కోసం ఈ యొక్క స్మార్ట్ ఫోన్ పర్ఫెక్ట్ ఆప్షన్. ఇలాంటి అడ్వాంటేజ్ మనకు iQOO Z10లో కనిపిస్తుంది కంపేర్ టు అదర్ స్మార్ట్ ఫోన్స్. ఇప్పుడు మీరేమంటారు? మీకే మొబైల్ నచ్చింది? ఇప్పుడే కామెంట్ చేయండి. నేను మాత్రం కెమెరా కోసం నథింగ్ ఫోన్ 3ని రికమెండ్ చేస్తా. బట్ ఓవరాల్‌గా నేను రికమెండ్ చేసేది iQOO Z10 5G స్మార్ట్ ఫోన్. ఒకటే ఉంది భరించాల్సింది, మోనో స్పీకర్. ఇది భరించగలిగితే మాత్రం మొబైల్ పర్ఫెక్ట్ ఆప్షన్ అండ్ మనకు ప్రొవైడ్ చేస్తుంది. వెయిట్ అండ్ థిక్‌నెస్ కూడా మొబైల్‌లో చాలా బాగుంది. అంటే చాలామంది భయపడుతున్నారు. దీనిలో లార్జ్ బ్యాటరీ ఉంది కదా! మరి ఎక్కువ వెయిట్ ఉందేమో, ఎక్కువ థిక్‌నెస్ ఉందేమో చాలామంది భయపడుతున్నారు. అలాంటి ప్రాబ్లమ్ మొబైల్‌లో లేదు భయ్యా. లైట్ వెయిట్ స్మార్ట్ ఫోన్ అండ్ స్లిమ్మెస్ట్ స్మార్ట్ ఫోన్ ప్రొవైడ్ చేస్తున్నారు. జస్ట్ 7.89 mm థిక్‌నెస్ మాత్రమే మొబైల్ మీకు కనిపిస్తుంది. సో అలాంటి భయం వదిలేయండి. మీరు తప్పకుండా iQOO Z10 5G స్మార్ట్ ఫోన్‌ని బై చేసుకోవచ్చు. ఇది పర్ఫెక్ట్ ఆప్షన్ అండ్ ప్రైస్ అడ్వాంటేజ్ కూడా మనకు ఈ స్మార్ట్ ఫోన్ వైపే ఉంది కాబట్టి ఇది మాత్రం మొబైల్‌లో చాలా పెద్ద ప్రో పాయింట్ భయ్యా. మొత్తానికైతే ఇదే చిన్న వీడియో. చాలా ఫస్ట్ టైం వస్తే వీడియోని లైక్ చేసి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సైన్ ఆఫ్.